హాయ్ అండి. నా స్టైల్లో ఎగ్ కర్రీ. ఫస్ట్ నేను ఆమ్లెట్ లాగా ఎగ్స్ అన్నీ మంచిగా చిన్న చిన్న ఆమ్లెట్ లాగా చేసేసుకొని వాటిని పీసెస్ చేసుకున్నా. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసి తర్వాత జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసి మంచిగా కొంచెం అవి వేగేటట్టు వేయించుకోవాలి. అట్లా చిటపట అన్నాయి అనుకోని మొహం మీద చిల్లితే నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఇక్కడ చిల్లినాయి. సో అందుకని చెప్తున్నా. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత అవి కొంచెం వేగేంత వరకు మనం ఆగి తర్వాత పసుపు వేసేసుకోవాలి. నేను ముందే ఇక్కడ చింతపండు చారు పిసికి పెట్టినమాట. అయితే ఉప్పు కారం ఇట్లా అన్నేసి కలిపేసిన. సో ఇది అందులోకి కొంచెం పోపులాగా వేసేసి అంచులోకి బాగుంటుందని పక్కనే పెట్టేసుకున్నా. ఆ తర్వాత ఎగ్స్ వేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేసేసుకొని లాస్ట్ ఎండింగ్లో కొత్తిమీరతో గార్నిష్. మనకు ఎంత చండాలంగా చేసినా ఎగ్ అనంగానే విరగబడి మరీ తింటాం కదా. నేను కూడా ఆ బాపతే.